గ్రామాల్లో రోడ్లు లేవు, ధ్వజారోహణం జరిగింది. గ్రామాల్లో కొత్త స్కూళ్లు లేవు, స్కూళ్లకు పాత బిల్డింగ్లకు కొత్త భవనాలు లేవు, స్కూళ్ళలో టీచర్లు లేరు. అసలు వీళ్ళంతా ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. అన్ని మోసాలు, కేవలం మాటల గాడి తప్ప. మేము ఎర్రకోట మీద కూడా ధ్వజారోహణం చేసినాము. రాబోయే కాలంలో రామచంద్రుడి మాటల గాడి తప్ప, అన్ని మోసాలే. ఈ ప్రభుత్వం అన్ని మోసాలే చేస్తా ఉంది. గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నారు, ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు. అక్కడ కూడా అన్ని అబద్ధపు మాటలే చెప్తున్నారు, మోసం మాటలే చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏం చేసినో చెప్తలేరు, ఏం చేస్తామో చెప్తారు తప్ప చేస్తున్న పని చెప్తలేరు. 2500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాల మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క మహిళకి ఇవ్వలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఎక్కడ 2000 పెన్షన్ 4000 చేయలేదు. చాలా మందికి పెన్షన్ లేని వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ కూడా వస్తలేదు. వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు. 3000 పెన్షన్ వాళ్ళకు కూడా ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు కదా. లేని వాళ్ళకి అసలే పెన్షన్ లేదు, ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి సమస్యనే లేదు. సో యువతకి 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు వాళ్ళకు కూడా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు. ఇట్లా ప్రతి ఒక్కటి మోసమే, మోసము దగ. రైతులకు వీళ్ళు ఏమంటున్నారు, మేము బోనస్ ఇచ్చినాం 500, అది జూటా. ఏదో 10 మందికి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తున్నారు, అందరికి ఇవ్వలేదు. అంటే రైతు బంధు కూడా అంతే, 12,000 15,000 ఇస్తామని చెప్పి మాట చెప్పిండు, దాన్ని 12,000 చేసిండు. 12,000 కూడా లాస్ట్ ఇయర్ ఒకరికి వేసి కొంత వేసిండు, అందరికి వేయలేదు. ఇప్పటిదాకా మళ్ళీ వాటి సంగతే లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఎవరికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు లేవు. ఈరోజు మాకున్న బకాయిలు ఏమని అడుగుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇట్లా ప్రతి అంశం కూడా పెండింగ్ లోనే. వాళ్ళు ఎన్నికలు ఇచ్చినా వచ్చినప్పుడు అంట ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈ రోజు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అన్ని కాపీ క్యాట్ రేవంత్ రెడ్డి, అన్ని నరేంద్ర మోదీ గారు అక్కడ ఏది మాట్లాడితే ఈడక్కడ అది మాట్లాడి కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మోదీ గారికి దేశవ్యాప్తంగా యాక్సెప్టెన్స్ ఉంది, మోదీ గారిని విశ్వసిస్తారు. రేవంత్ రెడ్డి గారిని ఎవరు విశ్వసించాలా, ఎవరు విశ్వసించాలా? ఇచ్చిన హామీలే నిలబెట్టలేదు. ఇవన్నీ కూడా మీడియా కోసం బ్యానర్ ఐటెంలు రాయించుకొని మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద దీనిలో చేసుకుంటుంది. అవి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో, ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో ఆ రోజే వీళ్ళు చెప్పిన మాట నిజమని మనం నమ్మాలి. ఆ పరిస్థితి లేదు. తెలంగాణ డబ్బులే లేవు వీళ్ళ దగ్గర. డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, మనకు అప్పులు పుడతలేవని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఏ డబ్బులు లేవని కేంద్రం ఇచ్చిన డబ్బులే దిక్కు, వేరే పైసలే లేవు. ఈరోజు రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ, హాస్పిటల్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, స్కూళ్లు కానీ, ఈరోజు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? ఒక కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా మోదీ గారు తెలంగాణకి బ్రహ్మాండంగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో పోయినప్పుడు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ గారు సహకరిస్తారు, పెద్ద ఎత్తున తెలంగాణ నిధులు ఇస్తున్నారని ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడ వచ్చేమో పొలిటికల్ గా ఇంకో మాట మాట్లాడతాడు. ఆయనకే 2 నెలల ధోరణి ఉన్నది. 2 నెలల ధోరణి రేవంత్ రెడ్డి గారిది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. ఇప్పటికి దాదాపు 13 లక్షల కోట్లకు పైగా తెలంగాణ నిధులు ఇచ్చింది. వారు చెప్తున్న మాటలన్నీ అబద్ధమని వాళ్ళకు తెలుసు. ఇవన్నీ వాస్తవాలని రైల్వే స్టేషన్ చూడండి, రైలు మార్గాలు చూడండి, ట్రైన్లు చూడండి, నేషనల్ హైవే చూడండి, రోడ్లు చూడండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రోడ్లు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రోడ్లు ఒక్కటి కూడా లేవు రాష్ట్రంలో. అదే రకంగా ముద్రాలోడ్ల కింద మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ఆ రుణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రుణం. వీళ్ళు ఇక్కడ ఆ చిన్న వడ్డీ కూడా తీసేయడానికి 0 వడ్డీ అంటున్నారు. ఆ 0 వడ్డీ అనేది కేవలం మాటకే. వీళ్ళు ఎక్కడ కూడా 0 వడ్డీ, వాళ్ళ వడ్డీలన్నీ కూడా వీళ్ళు చెల్లింపులు చేస్తలేరు. అవే బకాయిలు ఉన్నాయి. కేవలం ఇదంతా మహిళా సంఘాలకు లోన్లు గానీ, తక్కువ వడ్డీకి రుణాలు గానీ, మహిళా సంఘాలకే కాదు రైతులకు కూడా తక్కువ వడ్డీ రుణాలు గానీ, రైతులకు, మహిళలకు పెద్ద ఎత్తున ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.
శ్రీ అంటే పైడి సాయేశ్వరాచారి రాకేష్ గారిని ఆత్మహత్యకు బీజేపీ చేసిన మాట్లాడాల్సిందిగా కుట్రలే కోరుతున్నాను. కారణము. బీజేపీ అడ్డుకోవడం వల్లనే ఈ బీసీలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని తను కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నారు. బీజేపీ కారణం రేవంత్ రెడ్డి కారణం. బీజేపీకి ఏం కారణం? బీజేపీ హామీ ఇవ్వలేదు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. వాళ్ళు ఇచ్చిన హామీ ఇది. వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చలేదు. నెరవేర్చకపోవడం మోసం చేసిండ్రు. మోసపోయినటువంటి ఆవేదనతోన ఆ అబ్బాయి అసలు స్టెప్ చేయకూడదు అంటే ఏ వీక్ మూమెంట్ ఎవరు రెచ్చగొట్టినారో తెలియదు. సో అబ్బాయి తన ప్రాణాన్ని ఇవాళ తీసుకునేటువంటి దానికి కారణం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆ బాబు చావుకు కారణం రేవంత్ రెడ్డి. సాయేశ్వరాచారి చావుకు కారణం రేవంత్ రెడ్డి గారు.